ఆంధ్రప్రదేశ్ రాజధాని ఈ మాట వినగానే 10 ఏళ్లుగా మనల్ని వెంటాడుతున్న ఒక పెద్ద ప్రశ్న గుర్తొస్తుంది కదూ. ఈరోజు మనం ఈ సమస్యను ఒక సరికొత్త కోణంలోంచి చూద్దాం. అది కూడా ఒక అంతరిక్ష శాస్త్రవేత్త చందు సాంబశివరావు గారి విశ్లేషణ ద్వారా. అవును, ఒక దశాబ్దం, ఒకే ఒక్క ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తునే మార్చేయగల ఆ ప్రశ్నేంటి? ఎస్, మనం మాట్లాడుకోబోయేది ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి. ఏళ్లుగా కొనసాగుతున్న ఈ అనిశ్చితికి ఎవరో ఊహించని ఒక పరిష్కారం దొరుకుతుందా? అసలు విషయమేంటంటే, ఈ సమస్యకు పాలిటిక్స్కి సంబంధం లేకుండా పూర్తిగా డేటా ఆధారితంగా ఒక పరిష్కారం ఉందని సూచిస్తున్నారు అంతరిక్ష శాస్త్రవేత్త చందు సాంబశివరావు. మరి ఆ నిర్మాణాత్మక పరిష్కారమేంటో ఇప్పుడే చూసేద్దాం. సో, రాజధాని అనిశ్చితి. నిజానికి 10 ఏళ్లుగా నడుస్తున్న ఈ చర్చ కేవలం రాజకీయాలకు సంబంధించింది కాదు. ఇది మన రాష్ట్ర అభివృద్ధిని, ఆర్థిక వ్యవస్థను, ఆఖరికి మన గుర్తింపును కూడా తీవ్రంగా దెబ్బతీసిన ఒక పెద్ద సమస్య. ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే ఈ 10 ఏళ్ల ప్రయాణం ఎలా సాగిందో చూడండి. రాష్ట్ర విభజనతో కొత్త రాజధాని కోసం వెతుకులాట మొదలైంది. 5 ఏళ్ల తర్వాత ప్రభుత్వం మారగానే అమరావతి ప్లాన్లో పెద్ద మార్పు. ఆ తర్వాత 7వ సంవత్సరంలో వచ్చిన 3 రాజధానుల ప్రతిపాదనతో మొత్తం గందరగోళం. ఇప్పుడు 10వ సంవత్సరంలో ఒక కొత్త ఏకాభిప్రాయం ఏర్పడుతున్నట్టుగా కనిపిస్తోంది. చూశారా, ప్రతి అడుగులోనూ కన్ఫ్యూజనే. సరే, ఇప్పుడు అమరావతి గురించి మాట్లాడుకుందాం. దాని ప్రణాళిక, అది ఎదుర్కొన్న సవాళ్లు, అసలు ఆ గ్రీన్ఫీల్డ్ రాజధాని వెనుకున్న అసలు విజన్ ఏంటి, మరి దానికి అడ్డంకులుగా నిలిచినవి ఏంటి, వాటినిప్పుడు అర్థం చేసుకుందాం. అసలు మొదట అమరావతిని ఎందుకు ఎంచుకున్నారు? దీని వెనక చాలా స్ట్రాటజిక్ రీజన్స్ ఉన్నాయి. 1, అది రాష్ట్రానికి భౌగోళికంగా సెంటర్లో ఉంది. 2, విజయవాడ, గుంటూరు లాంటి పెద్ద నగరాలకు చాలా దగ్గర. 3, కృష్ణానది ఒడ్డున ఉండటంతో నీటికి, సారవంతమైన భూమికి లోటు లేదు. అన్నింటికన్నా ముఖ్యంగా ల్యాండ్ పూలింగ్. అవును, రైతుల భాగస్వామ్యంతో భూమిని సమీకరించిన ఈ మోడల్ చాలా యునిక్. వీటన్నిటితో ఒక మోడర్న్ గ్రీన్ఫీల్డ్ సిటీ కట్టాలనేది అసలు విజన్. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. అమరావతి ప్రాజెక్టుకు బలాలతో పాటు కొన్ని పెద్ద సవాళ్లు కూడా ఉన్నాయి. బలాలేంటంటే, ఇది ఒక పక్కా ప్లాన్డ్ సిటీ, ఇంటిగ్రేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అన్ని ప్రాంతాలకు అందుబాటులో ఉండేలా డిజైన్ చేశారు. కానీ ఛాలెంజెస్ కూడా అంతే పెద్దవి. విపరీతమైన ఖర్చు, కట్టడానికి చాలా ఏళ్లు పడుతుంది. ఇంకా బేసిక్స్ మీద ఫోకస్ పెట్టకపోతే ఇది కేవలం ఒక ప్రెస్టీజ్ ప్రాజెక్టుగా మిగిలిపోయే ప్రమాదం కూడా ఉంది. రైట్, ఈ ఛాలెంజెస్కి సొల్యూషన్గా ఒక కొత్త ఐడియా తెరపైకి వచ్చింది. దాని పేరే మావిగన్. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఇది అమరావతికి ప్రత్యామ్నాయం కాదు. ఇది అమరావతికి సపోర్ట్ చేసే ఒక డెవలప్మెంట్ స్ట్రాటజీ. సో, ఇంతకీ ఈ మావిగన్ అంటే ఏంటి? చాలా సింపుల్. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, ఈ 3 నగరాలకు కొన్ని ప్రత్యేకమైన బలాలున్నాయి కదా. ఆ బలాలన్నిటినీ కలిపి ఒక పవర్ఫుల్ ఎకనామిక్ కారిడోర్ను డెవలప్ చేయడమే దీని లక్ష్యం. ఇక్కడే ఈ మొత్తం అనాలిసిస్కి గుండెకాయ లాంటి విషయం ఉంది. అదేంటంటే, విభేదం కాదు, సమన్వయం. మనం ఇప్పటిదాకా అమరావతా లేక ఇంకేదైనా అని ఆలోచించాం. కానీ అసలు మార్గం అది మరియు ఇది అనే దిశలో ఆలోచించడం. చూడండి, మనందరం చాలా కాలం పాటు దీన్నే ఒక యుద్ధంలా చూశాం. అమరావతి వర్సెస్ మావిగాన్. ఒక పక్క ఏకైక రాజధానిగా అమరావతి, మరో పక్క దానికి ప్రత్యామ్నాయంగా మావిగాన్. కానీ చందు సాంబశివరావు గారి అనాలిసిస్ ప్రకారం ఈ ఆలోచనే తప్పు. ఇవి 2 శత్రువులు కాదు, స్నేహితులు. అలాంటప్పుడు అసలైన పరిష్కారం ఏంటి? అదే ఈ సమగ్ర అభివృద్ధి నమూనా. రావుగాడి విశ్లేషణలో ఇదే కీలక ప్రతిపాదన. అంటే ఒక ఇంటిగ్రేటెడ్ మోడల్. ఇందులో ప్రతి సిటీకి ఒక స్పెషల్ రోల్ ఉంటుంది. ఓకే, ఈ మోడల్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. అమరావతి, అది మన అడ్మినిస్ట్రేటివ్ సెంటర్. అంటే అసెంబ్లీ, సెక్రటేరియట్ అన్నీ అక్కడే. విజయవాడ, దాని సహజ బలాన్ని బట్టి కమర్షియల్ హబ్. ఇక గుంటూరు, మనందరికీ తెలుసు, ఎడ్యుకేషన్ మరియు హెల్త్ సర్వీసెస్కి పెట్టింది పేరు. మచిలీపట్నంకి పోర్టుంది కాబట్టి అది పోర్ట్ ఇండస్ట్రియల్ సెంటర్. చూసారా ఎంత క్లియర్గా ఉందో? ప్రతి నగరం తన బలాన్ని వాడుకుంటే రాష్ట్రం మొత్తం కలిసి అభివృద్ధి చెందుతుంది. ఈ ఐడియా చాలా బాగుంది కదా. కానీ ఈ ప్లాన్ సక్సెస్ అవ్వాలంటే కొన్ని చాలా ముఖ్యమైన కండిషన్స్ నెరవేరాలి. స్థిరత్వంతోనే భవిష్యత్తు సాధ్యం. మరి ఆ కండిషన్స్ ఏంటో చూద్దాం. నంబర్ 1, పాలసీ స్టెబిలిటీ. అంటే విధాన స్థిరత్వం. ఏ ఇన్వెస్టర్ అయినా సరే డబ్బులు పెట్టాలంటే ముందుగా చూసేది ఇదే.
ఈరోజు ఒక పాలసీ రేపు ఇంకో పాలసీ అంటే ఎవరూ ముందుకు రారు. ఇది చాలా చాలా ముఖ్యం. ఇక అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఒక నైతిక బాధ్యత. చందు సాంబశివరావు గారి అనాలిసిస్లోని ఈ మాట చూడండి. రైతుల నమ్మకాన్ని కాపాడటం ప్రభుత్వ నైతిక బాధ్యత. రాజధాని కోసం వేల ఎకరాల భూములిచ్చిన రైతుల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం, వారి త్యాగాన్ని గౌరవించడం ఏ ప్రభుత్వానికైనా మొదటి కర్తవ్యం. సో ఫైనల్గా మనం ముందుకు వెళ్ళడానికి దారి ఏంటి? ఈ అనాలిసిస్ మనకు ఒక 3 స్టెప్ ప్లాన్ ఇస్తోంది. స్టెప్ 1 క్లారిటీ. అమరావతి పరిపాలన రాజధాని అని అధికారికంగా ప్రకటించేయాలి. స్టెప్ 2 స్టెబిలిటీ. దీర్ఘకాలికంగా ఒకే పాలసీని కొనసాగించాలి. స్టెప్ 3 కోఆర్డినేషన్. అమరావతితో పాటే మావిగన్ కారిడార్ను కూడా డెవలప్ చేయాలి. చివరగా ఈ మొత్తం విశ్లేషణ సారాంశం ఒక్క వాక్యంలో చెప్పాలంటే విభేదాల కంటే సమన్వయం గొప్పది. గొడవలు వివాదాలు కాదు, కలిసి పనిచేయడం, కోఆర్డినేషన్. బహుశా ఆంధ్రప్రదేశ్ నిజమైన అభివృద్ధికి కావలసింది ఇదేనేమో.